ప్రవక్త అయిన మీకా గ్రంథం. మీకా స్వగ్రామం దక్షిణ రాజ్యమైన యూదాలోని మొరెషేతు అనే చిన్న ఊరు. అతడు దాదాపు యెషయా ప్రవక్త సమకాలీకుడు. అప్పటికి చాలా కాలం కిందటే ఇశ్రాయేలు ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. రెండు రాజ్యాలు దేవునితో తమ నిబంధనను అతిక్రమించి జీవించాయి. కాబట్టి దేవుడు ఉత్తర రాజ్యాన్ని ఆక్రమించడానికి అషూరు అనే క్రూరమైన ఒక పెద్ద రాజ్యాన్ని పంపుతాడు. ఆ తరువాత అది యెరూషలేము మీదకి కూడా దండెత్తుతుంది. దాని తరువాత వారిపైకి బబులోను దండెత్తి మరింత తీవ్రమైన విధ్వంసాన్ని తీసుకొస్తుంది. ప్రవక్తలందరిలాగా మీకా కూడా దేవుని పక్షంగా ఇశ్రాయేలుపై నేరారోపణ చేశాడు. ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ నిండినవాడనై ఉన్నాను అని అతడు 3వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఈ గ్రంథంలో ఎక్కువ భాగం ఇశ్రాయేలుపై నేరారోపణలు, దానిపై రాబోతున్న దేవుని తీర్పు గురించిన హెచ్చరికలు నిండి ఉన్నాయి. అయితే ఆ హెచ్చరికలను దాటివెళ్ళి మీకా వారికి ఒక నిరీక్షణ సందేశం కూడా ప్రకటిస్తున్నాడు. అది తన తీర్పు అమలు చేసిన తరువాత దేవుడు జరిగించే ఇశ్రాయేలు పునరుద్ధరణ. మాతో కలిసి రండి, అది ఎలా జరుగుతుందో మీరు చూస్తారు. ఈ గ్రంథం మొదటి 2 భాగాలు ఇశ్రాయేలు దాని నాయకులపై నేరారోపణలు, హెచ్చరికల గురించినవి. మొదటి భాగం దేవుడు సీనాయి కొండపై మొదట ప్రత్యక్షమైన విధంగానే ఇశ్రాయేలీయులకు కనిపించిన దానిని కవితారూపంలో వర్ణించాడు. గొప్ప అగ్ని, పొగ, భూకంపం కలిగాయి. అయితే ఈసారి దేవుడు వారితో ఒక నిబంధన చేసుకోవడానికి రాలేదు. గత 500 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలు చేసిన తిరుగుబాటుకు వారిపైకి శిక్షను తేవడానికి ఆయన వచ్చాడు. ఆ తిరుగుబాటులో పాలిభాగస్తులైన ఇశ్రాయేలు రాజ్యంలోని ఆయా పట్టణాల పేర్లు ఇక్కడ మీకా ప్రకటించాడు. దేవుడు వారి కోసం వస్తున్నాడు. ఎందుకు? మీకా ఇక్కడ ఇశ్రాయేలు నాయకులతో ఒక యుద్ధం మొదలుపెట్టాడు. వారంతా దొంగతనం, దురాశ ద్వారా ధనవంతులయ్యారు అని అన్నాడు. 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అహాబు రాజు నాబోతు కుటుంబానికి చెందిన ద్రాక్షతోటను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న సంఘటనను ఉదాహరణగా చూపించాడు. అదే సమయంలో ఇశ్రాయేలు ప్రవక్తలు కూడా అవినీతిపరులయ్యారు. తమకు డబ్బు ఇచ్చే వారందరికీ దేవుని భద్రత గురించిన వాగ్దానాలను అందించడానికి వారెప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీకా ఇక మీదట అది వీలు కాదు అన్నాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుకు తన కాపుదలను ఉపసంహరించుకున్నాడు. ఈ ఆరోపణల 2వ భాగంలో ఇశ్రాయేలు నాయకులు, ప్రవక్తలు ఏకమై జరిగించిన మరింత తీవ్రమైన అన్యాయాలను మీకా ప్రస్తావించాడు. దేశాన్ని వారు లంచంతో నింపేశారు. ధనవంతులకు లాభం చేకూర్చడానికి వారు న్యాయాన్ని తిప్పివేశారు. బీదలకు వారి భూమిని, భద్రతను దూరం చేసి నిరీక్షణ లేకుండా చేశారు. ఇశ్రాయేలు కుటుంబానికి చెందినవారు బీదలైనా సరే వారి భూమిని అమ్మడం అక్రమం అని ధర్మశాస్త్రంలో రాసి ఉన్న నియమాన్ని వారు అతిక్రమించి దానిని జరిగించారు. కాబట్టి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుపై, యెరూషలేముపై, దాని దేవాలయం మీద దండెత్తి దానిని సమూలంగా నాశనం చేయడానికి ఒక క్రూరమైన రాజ్యం రూపంలో దేవుని శిక్ష వారిపైకి రాబోతున్నది. ఇవి చాలా తీవ్రమైన హెచ్చరికలు. అయితే అంతటితో అవి ఆగిపోలేదు. ఆ హెచ్చరికల విభాగాలన్నీ గొప్ప నిరీక్షణ వాగ్దానంతో ముగిశాయి. మొదటిగా తన గొర్రెల మందను కాపాడి దానిని తిరిగి పోగు చేసే ఒక కాపరిగా దేవుణ్ణి వర్ణిస్తూ ఒక గీతాన్ని చూస్తాం. అంటే ఆయన ప్రజల్లో ఒక శేషం మిగిలి ఉంటుంది. ఆయన వారందరినీ తిరిగి మంచి పచ్చిక దొరికే చోటికి తెచ్చి వారికి మళ్లీ రాజుగా ఉంటాడు. హెచ్చరికల్లో 2వ భాగం కూలిపోయిన యెరూషలేము శిథిలాల గురించిన ప్రస్తావనతో ముగిసింది. అది శాశ్వతంగా అలా ఉండిపోవడం లేదు అని మీకా చెబుతున్నాడు. ఒకనాడు దేవుడు తన మందిరాన్ని హెచ్చించబోతున్నాడు. ఆయన దానిని తన సన్నిధితో, యెరూషలేమును తన ప్రజల శేషంతో నింపుతాడు. కాబట్టి ఇశ్రాయేలును పరలోకం, భూలోకం కలిసే స్థలంగా చేయాలని, తద్వారా ఈ లోక రాజ్యాలన్నీ యెరూషలేముకు ప్రవాహంలా తరలి రావాలని, తానే సమస్త దేశాలకు రాజుగా ఈ భూమిపై శాంతి సమాధానాలను స్థాపించాలని దేవుని ఉద్దేశం. ముగింపులో ఈ 2 నిరీక్షణా గీతాలు బహుశక్తివంతమైనవి. గ్రంథంలోని తరువాతి భాగం నిజానికి ఈ నిరీక్షణా సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది. అది పూర్తిగా ఇశ్రాయేలు, ఇంకా ఇతర రాజ్యాలకు భవిష్యత్తులో దేవుడిచ్చే నిరీక్షణను వర్ణించే గీతాలతో నిండి ఉంది. అషూరు దురాక్రమణ తరువాత ఇశ్రాయేలు పట్టబడి బబులోనుకు చెరగా కొనిపోబడుతుంది. అయితే ఆ తరువాత దేవుడు తన ప్రజలను పునరుద్ధరించి వారిని తిరిగి తమ దేశానికి తీసుకువస్తాడు. అప్పుడు ఆ కొత్త యెరూషలేములో దావీదు వంశానికి చెందిన ఒక కొత్త మెస్సయా రాజు లేస్తాడు.
ఆయన బెత్లెహేములో జన్మించి యెరూషలేములో తిరిగి సమకూర్చబడిన దేవుని ప్రజలను పరిపాలిస్తాడు. చివరిగా ఈ దేవుని మెస్సయ రాజ్యంలో నమ్మకంగా నిలిచిన దేవుని ప్రజల శేషం సకల రాజ్యాలకు దీవెనకరంగా మారతారు. అదే సమయంలో దేవుడు తన అంతిమ తీర్పును అమలు చేసి తన లోకం నుండి దుష్టత్వాన్ని సమూలంగా తీసివేస్తాడు. గ్రంథంలోని చివరి భాగం మళ్లీ ప్రజలను హెచ్చరించడం, వారికి తిరిగి నిరీక్షణ సందేశాన్ని అందించడం అనే మొదటి అధ్యాయాల్లోని పద్ధతిలోకి మారింది. కాబట్టి మీకా ఇశ్రాయేలు నాయకుల అక్రమ ఆర్థిక విధానాలను బయటపెట్టి అవి ఏ విధంగా ఆ దేశాన్ని, ప్రజలను నాశనం చేస్తున్నాయో వివరించాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు నిజంగా తమ దేవుణ్ణి వెంబడించడం అంటే సారాంశం ఏమిటో మీకా వెల్లడించాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్నడుగుచున్నాడు. సరిగ్గా ఈ పనులే ఇశ్రాయేలు చేయడం లేదు. కాబట్టి వారు పతనమైపోతారు. ఏమైనప్పటికీ ఈ గ్రంథం మరొక నిరీక్షణాస్పదమైన సందేశంతో ముగిసింది. మీకా ఇశ్రాయేలును అవమానంతో, ఓటమి భారంతో ఒంటరిగా కూర్చుని ఉన్న ఒక వ్యక్తితో పోల్చాడు. అది ఇశ్రాయేలు వినాశనం, పరవాసానికి మంచి చిత్రీకరణగా ఉంది. ఈ వ్యక్తి దేవుని కనికరం కోసం కనిపెడుతూ తన ప్రార్థన విని తనను క్షమించమని ఆయన్ని వేడుకుంటున్నాడు. అయితే ఎందుకు విశ్వాసఘాతకులు, తిరుగుబాటు చేసే ప్రజల మాటలు ఎందుకు దేవుడు విని వారిని క్షమించాలి? రచయిత దీనికి 2 కారణాలు చెబుతున్నాడు. ఒకటి, దేవుని స్వభావాన్ని బట్టి. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? దేవుని ఆగ్రహం, ఆయన న్యాయం కంటే ఆయన కనికరం మరింత శక్తివంతం అని అతనికి తెలుసు. రెండో కారణం, దేవుని వాగ్దానాలను బట్టి అతడు అన్నాడు, పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహింతువు. ఈ గ్రంథంలో ఇవే చిట్ట చివరి మాటలు. అవి బైబిలు ప్రారంభంలో, ఆదికాండం గ్రంథంలో దేవుడు అబ్రహాముకు అతని సంతానానికి చేసిన నిబంధన వాగ్దానాల పునశ్చరణం. సమస్త దేశాలు అబ్రహాము సంతానం ద్వారా దేవుని దీవెనలు పొందుతాయి అన్నదే ఆ వాగ్దానం. అయితే రాజ్యాలకు దీవెనకరంగా ఉండాలంటే ఇశ్రాయేలు మొదట తమ దేవుని పట్ల విశ్వాసంగా ఉండాలి. ఆ విధంగా మీకా గ్రంథంలో తీర్పు, నిరీక్షణల మధ్య ఊగిసలాటను ఇది మనకు వివరిస్తుంది. ఇశ్రాయేలు ద్వారా దేవుడు ఈ లోక రాజ్యాలను దీవించాలంటే ముందుగా ఆయన తన ప్రజలను తీర్పు తీర్చి వారి మధ్య ఉన్న దుర్మార్గాన్ని శిక్షించాలి. అయితే ఆయన శిక్ష ఎప్పుడూ నిరీక్షణకు దారితీస్తుంది. ఎందుకంటే మానవ దుర్మార్గం కంటే దేవుని నిబంధన, ప్రేమ, వాగ్దానాలు మరింత శక్తివంతమైనవి. ఆయన అంతిమ ఉద్దేశం రక్షించి విమోచించడమే తప్ప నాశనం చేయడం ఎప్పటికీ కాదు. లేక ఈ గ్రంథం ముగింపు మాటలు చెప్పినట్టు ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. మీకా గ్రంథం మనకిచ్చే సందేశం ఇదే.